హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు బహిర్పాద హలాసనము. హలాసనం మనము ఇంతకుముందు చేశాము. హలాసనంలో కాళ్ళని నేలపై పెట్టాలి. కాళ్ళ వేలని బయటి వైపు స్ట్రెచ్ చేస్తూ ఆసనం చేయాలి. అలా చేయడాన్ని మనం బహిర్పాద హలాసనం అని అంటాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి వార్మప్ చేయాలో తెలుసుకుందాము. హలాసనం చేయాలంటే మన వీపు నడుములో బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ముఖ్యంగా వీపు కింది భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. అలా ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని మీరు ఆసనాన్ని చేయగలిగితే అప్పుడు మీరు హలాసనం బాగా చేయగలుగుతారు. హలాసనం చేసేటప్పుడు మెడలో కూడా చాలామందికి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మెడ భాగాన్ని మీరు స్ట్రెంథన్ చేసుకొని దాని తర్వాతే ఈ హలాసనంలో ఉండే వేరియేషన్స్ని చేయాలి. ముందుగా మనం వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి ఇలా మెడని పైకి కిందికి అందాము. మెడని పైకి కిందికి అంటూ మెడ ప్రాంతంలో ఉన్న కండరాలని మనము వార్మప్ చేసుకుందాము. దీని తర్వాత నెమ్మదిగా మీ కుడి చెవిని కుడి భుజం వైపు తీసుకెళ్ళండి. ఎడమ చెవిని ఎడమ భుజం వైపు తీసుకెళ్ళాలి. ఇలా మెడని సైడ్కి బెండ్ చేస్తూ ఇటు వైపు ఉన్న భాగంపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనిస్తూ ఉండాలి. కుడి వైపు తర్వాత ఎడమ వైపు ఇలా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా నా మెడని నేను గుండ్రంగా తిప్పుతాను. రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పాలి. దాని తర్వాత మనము మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనంలో వీపుని పైకి కిందికి చేయండి. ఇలా చేయడం వలన మన వీపులో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. దాని తర్వాత కుడి కాలుని ఇలా వృశ్చికంగా పైకి తీసుకెళ్ళాలి. దీంతో కూడా తొడ నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అలా ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని మీరు కొంత సమయం పాటు ఈ విధంగా చేతులను సూటిగా చేసి శశాంకాసనం బాలాసనంలో ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసేయండి. దీని తర్వాత పైకి వచ్చేసి సేతుబంధాసనంలో పడుకోవాలి. వీపుపై పడుకొని మీ నడుము భాగం మొత్తము వీపుకి తాకేలాగా ఉండాలి. ఇలా కొంత సమయం పాటు మీ వీపుని నడుముకి తాకిచ్చి దాని తర్వాత మీ పృష్ఠ భాగాన్ని పైకి లేపండి. నడుముని కిందికి తీసుకొని రండి. మీ పృష్ఠ భాగాన్ని పైకి లేపండి. నడుముని కిందికి తీసుకొని రండి. మీ పృష్ఠ భాగాన్ని పైకి లేపి మీరు వేసుకున్న చొక్కాని ఈ విధంగా ట్రాక్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా చేసి మీరు పొట్టని లోపలికి బిగిస్తూ నడుముని పైకి లేపాలి. నడుము కింద ఈ విధంగా చేతులని పెట్టడానికి ప్రయత్నించండి.
శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మోకాలని దగ్గరగా పెట్టాలి. ఈ విధంగా దూరంగా చేయకూడదు. అలా చేసి ఒకదాని తర్వాత ఇంకోటి 2 కాళ్ళని పైకి చేసి ముందు విపరీత కరణి చేద్దాము. విపరీత కరణిలో పృష్ఠభాగాన్ని కిందికి చేస్తూ కాళ్ళని ఈ విధంగా తల వెనకాల వైపు తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి సర్వాంగాసనము చేయడానికి ప్రయత్నించవచ్చు. సర్వాంగాసనంలో కూడా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా హలాసనం చేయడానికి ప్రయత్నించండి. చాలామంది హలాసనంలో ఇక్కడి వరకైతే వెళ్తారు, కానీ ఇక్కడి నుంచి పాదాలని కిందికి తీసుకురావడానికి చాలా భయపడుతూ ఉంటారు. భయపడుతూ నేను భయం అంటే ఇక్కడ భయం దేనికి, నా కాళ్ళు ఇలా తలపై పడి నేను ఎటు పడిపోతానో అని భయము. అయితే మీ భుజాలని కింద ప్రెస్ చేస్తూ కాళ్ళని సూటిగా చేస్తూ మీరు నెమ్మదిగా మీ పాదాలని మాటికి తగిలించవచ్చు. నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఇలా మోకాలని బెండ్ చేసి దాని తర్వాత మోకాలని బెండ్ చేస్తూ ఈ విధంగా కూడా హలాసనంలో రావచ్చు. లేదా కాళ్ళని దూరంగా చేస్తూ మోకాళ్ళని బెండ్ చేసి కూడా మీరు ఈ హలాసనంలో రావచ్చు. ఇక్కడి నుంచి నెమ్మదిగా వెయిట్ అంతా కాళ్ళపై పడేలాగా చూస్తూ ఉండాలి. అలా చూస్తూ మీరు హలాసనం చేయాలి. హలాసనం చేయడమే కాదు, హలాసనంలో కాళ్ళని ఇంకొద్దిగా వెనకాల వైపు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా పాదాలని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకెళ్లడం వలన మన మెడపై, భుజంపై, నడుముపై పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. తొడకండరాలని సూటిగా చేస్తూ ఉండండి. అలా సూటిగా చేస్తూ మీ యొక్క మడమలని వెనకాలకి పుష్ చేస్తూ మీరు ఆసనాన్ని చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉందాము. దాని తర్వాత మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము బహిర్పాద హలాసనము. బహిర్పాద అంటే కాళ్ళ వేలు బయటి వైపు ఉండడము. ఇప్పుడైతే నా కాళ్ళ వేలు ఇలా లోపలి వైపు ఉన్నాయి, నా మోకాళ్ళ వైపు ఉన్నాయి. ఈ విధంగా బయటి వైపు చేయాలి. బయటి వైపు చేస్తూ మీరు ఒక కాళ్ళని పైకి చేయండి. కాళ్ళ వేలని స్ట్రెచ్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కాళ్ళ వేలని బయటికి లోపలికి చేయవచ్చు. కావాలంటే మీరు ఈ ఆసనాన్ని హలాసనం రాకముందు కూడా చేసుకోవచ్చు. రెండో కాల్ని కూడా అదే విధంగా ముందుకి వెనకాలకి చేద్దాము. అలా చేసి రెండో పాదాన్ని కూడా మ్యాట్పై పెట్టేసేయండి. దీని తర్వాత నెమ్మదిగా మీ కాళ్ళ వేళ్ళని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ కంప్లీట్గా బయటి వైపు స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తూ మీ పృష్ఠభాగాన్ని తలపై తీసుకొని రావాలి. దీన్ని మనము బహిర్పాద హలాసనం అని అంటాము. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేయండి. చేస్తూ నెమ్మదిగా మీ మోకాళ్ళని తలవైపు తీసుకొని రావాలి. అక్కడి నుంచి నెమ్మదిగా వీపుని కింద పెడుతూ ఆసనం నుంచి ఈ విధంగా బయటికి వచ్చేయండి. మెడపై బాగా ప్రభావం పడింది కాబట్టి మనం మత్స్యాసనం చేస్తే బాగా ఉంటుంది. కానీ ప్రతిసారి మత్స్యాసనం వేసి మెడ నొప్పిని తక్కువ చేసుకోకూడదు. కావాలంటే మీ మెడని కుడివైపు, ఎడమ వైపు ఈ విధంగా రొటేట్ చేయవచ్చు. దాని తర్వాత మనము రెండు మోకాళ్ళని కుడివైపు, ఎడమవైపు చేయాలి. ఇలా మోకాళ్ళని కూడా కుడి, ఎడమవైపు చేయడం వలన మన నడుము ప్రాంతంలో పడిన ఇబ్బంది అంతా
తగ్గిపోతుంది. కావాలంటే కొంత సమయం పాటు మీ మోకాలని ఈ విధంగా హక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము శవాసనంలో వెళ్ళిపోవచ్చు. మీ పాదాలని ఈ విధంగా దూరంగా చేసి మీరు శవాసనంలో రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు బహిర్పాద హలాసనము. హలాసనం మనము ఇంతకు ముందే ఒక ఎపిసోడ్లో చేశాము. హలాసనంలో మీ పాదాలని వెనకాల వైపు చేసి మీ వెయిట్ అంతా మెడ వైపు తీసుకెళ్లడాన్ని బహిర్పాద హలాసనం అని అంటారు. ఇలా మీరు కాళ్ళని వెనకాల వైపు సూటిగా చేసి మీరు మెడపై వెయిట్ని తీసుకెళ్లాలంటే హలాసనము బాగా కొంత సమయం పాటు చేసి ఉండాలి. హలాసనం ప్రతిరోజు చేస్తూ మీ యొక్క పృష్ఠభాగాన్ని మెడ పైకి తీసుకొని వెళ్ళగలగాలి. అలా మీరు నడుములో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. దాని తర్వాత హలాసనం చేస్తే చాలా మంచిది. ముందుగా మనము వార్మప్ చేద్దాము. నెమ్మదిగా మీ గడ్డాన్ని మెడ వైపు తీసుకొని రావాలి. ఆకాశం వైపు తీసుకెళ్ళండి. తలని కిందికి చేయండి. మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ కిందికి తీసుకొని రండి. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మీ తలని కొన్నిసార్లు పైకి కిందికి చేయండి. దాని తర్వాత మీ కుడి చెవిని కుడి భుజం వైపు తీసుకెళ్ళాలి. ఎడమ చెవిని ఎడమ భుజం వైపు తీసుకెళ్ళండి. మళ్ళీ కుడి చెవిని కుడి భుజం వైపు తీసుకెళ్ళండి. ఎడమ చెవిని ఎడమ భుజం వైపు తీసుకెళ్ళాలి. మళ్ళీ కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు. ఇలా చేసి నెమ్మదిగా మీ తలని గుండ్రంగా తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా మీ మెడని అలానే తిప్పాలి. ఈ విధంగా వార్మప్ చేసి దాని తర్వాత మీ రెండు కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. ఇలా చేస్తూ మీ చీలి మండలంలో ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుకోవాలి. బహిర్పాదం అంటే టోస్ని స్ట్రెచ్ చేయడము. ఈ విధంగా టోస్ని స్ట్రెచ్ చేసి హలాసనంలో పెట్టాలి. దాన్నే బహిర్పాదం అని అంటాము. దాని తర్వాత టోస్ని స్ట్రెచ్ చేస్తూ మీ కుడి కాలుని కొద్దిగా పైకి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని కూడా పైకి చేయండి. టోస్ని స్ట్రెచ్ చేయండి. ఎడమ పాదాన్ని కూడా కింద పెట్టండి. మళ్ళీ కుడి పాదాన్ని పైకి తీసుకెళ్ళండి. ఎడమ పాదాన్ని కూడా పైకి తీసుకెళ్ళొచ్చు. ఇలా కొంత సమయం పాటు మీరు పైకి కిందికి చేసి దాని తర్వాత రెండు మోకాలని ఫోల్డ్ చేయండి. రెండు మోకాలని ఎడమ కుడి వైపు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా తీసుకెళ్ళి మీ నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోండి. దాని తర్వాత మీరు వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మీ మోకాలని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి పాదాలని కింద ప్రెస్ చేస్తూ నడుముని పైకి కిందికి అనాలి. పృష్ఠభాగాన్ని పైకి తీసుకెళ్ళి కొంత సమయం పాటు అక్కడే ఉండండి. నెమ్మదిగా పృష్ఠభాగాన్ని కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. కిందికి తీసుకొని రండి. పైకి తీసుకెళ్ళండి. ఈసారి పైకి తీసుకెళ్ళి ఒక కాలుని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ నడుము కింద మీరు చేతులని పెట్టుకోవచ్చు. పాదాలని కింద పెట్టేసి రెండో కాలుని పైకి తీసుకెళ్ళండి. నడుము కింద చేతులని పెట్టండి. బ్యాక్కి సపోర్ట్ చేస్తూ మీ కుడి కాలుని పైకి తీసుకెళ్ళండి. పాదాన్ని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్ళాలి.
ఈ విధంగా కుడి ఎడమ రెండు వైపులా మీరు ఆసనం చేసి దాని తర్వాత పృష్ఠభాగాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము మన టీషర్ట్ని ఇన్షర్ట్గా చేసుకోవాలి. చేసి పృష్ఠభాగం కింద చేతులని పెట్టండి. పెట్టేసి మనము సపోర్ట్ చేస్తూ సర్వాంగాసనంలో వెళ్ళాలి. ఇలా సర్వాంగాసనం ముందు మీరు విపరీత కరణి కూడా చేయవచ్చు. విపరీత కరణికి సర్వాంగాసనానికి తేడా ఏంటి? విపరీత కరణిలో మీ యొక్క కాళ్ళ వేలు తల కంటే వెనకాల వైపు ఉంటాయి. సర్వాంగాసనంలో మీ కాళ్ళు మీ నడుము మెడ పైనే ఉంటాయి. ముందుగా ఇలా విపరీత కరణి చేసి చేతులని నడుము కింద సపోర్ట్ చేస్తూ కాళ్ళని కొద్దిగా సూటిగా చేసుకోవచ్చు. ఇక్కడ మోచేతులని కూడా దగ్గరగా తెచ్చి మీరు కాళ్ళని సూటిగా చేయవచ్చు. ఈ విధంగా సర్వాంగాసనం చేయవచ్చు. ఇలా సర్వాంగాసనము కొంత సమయం పాటు చేసి దాని తర్వాత మీ పృష్ఠభాగం దగ్గర సపోర్ట్ చేస్తూ మీ ఒక కాలుని కిందికి తీసుకొని రండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ మీ కుడి కాలుని సూటిగా చేసి ఎడమ పాదాన్ని కిందికి తీసుకొని రావాలి. ఇలా చేస్తూ మీ రెండు కాళ్ళని కిందికి తీసుకొని రండి. మీ పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టాలి. అలా దూరంగా చేస్తూ నెమ్మదిగా మీ కాళ్ళని మ్యాట్కి తగిలించాలి. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనం చేయకూడదు. మీ కాళ్ళ వేలు మ్యాట్కి తగిలేలాగా తీసుకొని వచ్చి కొంత సమయం పాటు అక్కడ అలానే ఉండాలి. అలా ఉంటూ కాళ్ళ వెనకాల ఉన్న కండరాన్ని సూటిగా చేయాలి. దీంతో మన మెడపై ప్రెషర్ పడుతుంది. నెమ్మదిగా మీ కాళ్ళని మ్యాట్కి తగిలేలాగా హలాసనం చేయండి. ఇలా హలాసనం చేసి కొంత సమయం పాటు మీరు అలానే ఉండాలి. దాని తర్వాత మీ కాళ్ళ వేలని ఇలా బయటి వైపు చేయాలి. ఇలా బయటి వైపు చేయడాన్ని బహిర్పాద అని అంటాము. మీ కాళ్ళ వేలని ఇలా బయటి వైపు చేస్తూ మీ పృష్ఠభాగాన్ని మీ మొహం వైపు తీసుకొని రావాలి. మీ పృష్ఠభాగము మీ మొహం పైన ఉండేలాగా తీసుకొని రావాలి. దీన్నే బహిర్పాద హలాసనమని అంటారు. మీ పొట్టకండరాలని బిగిస్తూ ఇక్కడ మనము ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతాము. ఇలా ఆసనం చేయడం వలన మీ మెడపై ప్రభావం బాగా తీవ్రంగా పడుతుంది. దాని తర్వాత నెమ్మదిగా మీ మోకాళ్ళని ఫోల్డ్ చేసి మీరు కిందికి వచ్చి పడుకోండి. ఈ ఆసనం పేరు బహిర్పాద హలాసన. ఈ ఆసనం చేయడం వలన వెన్నుకు అలాగే మెడకు చాలా మంచిది. నడుము చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. దీని తర్వాత కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనానికి మనము మత్స్యాసనం చేయాలి. చేతులని పృష్ఠభాగం కింద పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి ఇలా మత్స్యాసనం చేయాలి. మత్స్యాసనంలో కొంత సమయం పాటు ఉండండి. తలని పైకి చేసి నెమ్మదిగా కింద పడుకోండి. ఇలా మత్స్యాసనము చేయడం వలన మన మెడపై పడిన ప్రభావం అంతా తగ్గిపోయి రిలాక్సేషన్ కలుగుతుంది. కావాలంటే మీ తలని ఇలా కుడివైపు ఎడమవైపు కూడా చేసుకోవచ్చు. తలని కుడి ఎడమ వైపు తిప్పడంతో కూడా మెడలో మనకు రిలాక్సేషన్ కలుగుతుంది. దాని తర్వాత మీరు శవాసనంలో వెళ్ళిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను మెడ అలాగే నడుములోని కండరాలన్నీ రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. బహిర్పాద హలాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బహిర్పాద హలాసనం చేసేటప్పుడు మనము మన చేతులని కాళ్ళ వైపు తీసుకెళ్ళకూడదు. చేతులు ఎప్పుడైనా మీ యొక్క పృష్ఠభాగం వైపే ఉండాలి.
మీరు ఎప్పుడైతే చేతులని తలవై వెనకాల తీసుకెళ్తారో అక్కడి నుంచి మీ వెయిట్ అంతా కాళ్ళపై పడి మన మెడకి గాయం అవ్వచ్చు. ఎడమ కుడివైపు అస్సలు చూడకూడదు, ముందే చూడాలి. మెడలో మీకు పెయిన్ అనిపిస్తే ఆసనం నుంచి ఎంబడే బయటికి రావాలి. మీరు కుడి ఎడమ వైపు చూస్తే మీ యొక్క స్పైనల్ కార్డ్ తెగి మీరు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అలాంటివి చేస్తూ ఉండకూడదు. బహిర్పాదం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. టోస్ని లోపట్ చేసి పెట్టేటప్పుడు వరకు వెయిట్ అంతా టోస్పై కూడా కొద్దిగా ఉంటుంది. టోస్ని బయటికి చేసిన మూమెంట్లోనే వెయిట్ మొత్తం మెడపై పడిపోతుంది. కాబట్టి మీరు మెడని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో బహిర్పాద హలాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.